మనము శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో 43వ శ్లోకానికి వచ్చేసాము. 43వ శ్లోకం ప్రారంభిస్తాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 43వ శ్లోకం పలికే వాళ్ళు ఎవరో పేరు ఊరు చెప్పండి. చంద్రకళ మేడం. ఊరు చంద్రకళ మేడం, అనంతపురం మేడం. పెద్దగా చెప్పండి. చంద్రకళ, రెంటాల చంద్రకళ, అనంతపురం మేడం. చంద్రకళ గారు సిద్ధంగా ఉన్నారా? ఓకే మేడం. 43వ శ్లోకం. ఓకే. దోషైరేతైః దోషైరేతైః కులజ్ఞానాం కులజ్ఞానాం వర్ణసంకర వర్ణసంకర కారకైః కారకైః ఉత్సాధ్యంతే ఉత్సాద్యంతే జాతి ధర్మాః జాతిధర్మాః కులధర్మాశ్చ కులధర్మాశ్చ శాశ్వతాః శాశ్వతాః దోషైరేతైః దోషైరేతైః కులజ్ఞానాం కులజ్ఞానాం వర్ణసంకరకారకైః వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే ఉత్సాద్యంతే జాతి ధర్మాః జాతిధర్మాః కులధర్మాశ్చ కులధర్మాశ్చ శాశ్వతాః శాశ్వతాః దోషైరేతైః కులజ్ఞానాం దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః కులధర్మాశ్చ శాశ్వతాః దోషైరేతైః కులజ్ఞానాం దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః కులధర్మాశ్చ శాశ్వతాః తాః శాశ్వతాః దోషైరేతైః కులజ్ఞానాం దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః కులధర్మాశ్చ శాశ్వతాః తాః శాశ్వతాః. చంద్రకళ గారు మ్యూట్ చేసుకోండి. ఓకే. ఇక అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో తనలో కలిగిన మనసులో కలిగిన ఉద్వేగాన్ని, దాన్ని రాగాన్ని, ఆ రాగాన్ని శోకంగా, శోకంలో మోహంగా, మోహంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మనకు నిన్నటి శ్లోకంలో 42, 41 శ్లోకాల్లో వర్ణసంకరం గురించి చెప్పారు. వర్ణసంకరం అంటే ఏంది?
ఒక జాతిలో ఉండే స్త్రీ ఇంకో జాతిలో వాళ్ళని వివాహం చేసుకోవడం, ఒక ఒక వర్ణానికి సంబంధించిన వాళ్ళు, వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాల్లో ఉండే వాళ్ళు వేరే వర్ణం వాళ్ళని చేసుకుంటారు, వాళ్ళ వర్ణంలో వాళ్ళు కాకుండా. అలాంటివి చేసుకున్నప్పుడు వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అని దాన్ని అర్జునుడు మనకు చెప్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇంకొంచెం ముందు వాళ్ళు చెప్తున్నాడు, కులధర్మాశ్చ శాశ్వతాః. మనకు మన మన హైందవ ధర్మంలో, మన వైదిక ధర్మంలో, వైదికం అంటే వేదం ప్రకారం, హిందూ ధర్మం అంతా దేని మీద ఆధారపడింది? వేదం మీద ఆధారపడింది. వేదాల్లో ఏం చెప్పబడింది? మన కులాలు లేవు, వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు ఎలా తీసుకొచ్చారు? వేదం ప్రకారంగా మనమంతా కూడా మనం చేసే వృత్తిని బట్టి మనకు కులం చెప్తారు. ఏ పని చేస్తున్నావో ఆ కుల ధర్మం చెప్తారు, దానికి ధర్మం ఉంటుంది. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆ బ్రాహ్మణుడు ఎలా ఉండాలి? నిష్ఠగా ఉండాలి, నియమంతో ఉండాలి. అలా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేయాల్సి వస్తుంది. సమాజానికి ప్రతి వృత్తిలో ఉండేవాడు సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలి. అది వైదిక ధర్మం యొక్క గొప్పతనం. వేదాల్లో చెప్పబడేది ఎంత ఏంటంటే అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పేదే అది. పైన అది కూడా ఎలా ఉంటుంది? భౌగోళిక పరిస్థితులు బట్టి ఆధారపడుతుంది. అందుకని జాతి ధర్మాహ, జాతి ధర్మం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం అంతా హిందువులం, హిందూ జాతి, అది కూడా భారత జాతి. మనం భారత జాతిలో పుట్టాం, ఇతర దేశస్తుల ఆచారాలను మనం ఆచరించలేము. మనం ఒక భౌగోళిక పరిస్థితిలో ఉన్నాం. అంటే మన వాతావరణం వేరే, మనకుండే ఋతువులు వేరే, మనకుండే చలి గాని వేడి గాని సమశీతోష్ణ మండలంగా ఉంటుంది. దీన్ని బట్టి మన యొక్క వస్త్రధారణ గాని, మన యొక్క ఆచార వ్యవహారాలు గాని అన్ని మనకు ప్రకృతితో సంబంధం ఉంది. ప్రకృతిని అనుసరించి మనం ఆచరిస్తాం ఏదైనా కూడా. ప్రకృతిలో ఇప్పుడు మనకు వేడి ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ కాటన్ గుడ్డలకి ప్రిఫరెన్స్ ఇస్తాం. పంచలు కట్టుకోవడం అంతా మనకు ఆచారంగా పెట్టేశారు. ఎందుకు పెట్టారు? ప్రకృతిలో ఉండే దానికి అనుగుణంగా మనం ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? మనకు ఏది చెప్పినా మనకు శరీర శాస్త్రం చెప్తుంది, మానసిక శాస్త్రం చెప్తుంది, మళ్ళీ భౌగోళిక పరిస్థితులు ఖగోళ శాస్త్రంతో లింక్ ఉంటాయి. ఏది మనం పెట్టుకున్నా మన ప్రకృతితో అనుబంధం ఉంటుంది మనకు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆరోగ్యం ఉంటారు. ఎలాంటి వాళ్ళు మన జీవితంలోకి వచ్చినా వాళ్ళు మనతో పాటు ఆనందంగా జీవించాల్సిందే. అది మన సిద్ధాంతం. అందరూ ఆనందంగా ఉండాలి, అది ధర్మం, అది శాశ్వతమైంది. అసలైన శాశ్వతమైంది ఏంది? ఆనందం ఒకటే శాశ్వతం, మిగతా అంతా శాశ్వతం కాదుగా. అందుకని ధర్మాలు పెట్టుకున్నారు. ఈ వర్ణాలకు ధర్మాలు, ధర్మాలకు అనుగుణంగా జీవన విధానం వల్ల సమాజంలో ఆనందం, ఆ ఆనందాన్ని అందరికీ పంచడం, ఇదే మన లక్ష్యంగా పెట్టబడింది. మళ్ళీ జాతి ధర్మం అంటే మన జాతి, మన భారత జాతి అంటే భారతదేశంలో ఉండే భౌగోళిక పరిస్థితుల ప్రకారంగా ఒకే ఒక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జీవించేటువంటి వాళ్ళు అంతా కలిసి ఒక ప్రాంతంలో నివసించడాన్ని జాతి అంటారు. అలాంటి జాతి భారత జాతి. ఈ భారత జాతిలో అనేకమైన ఉన్నాయి, అనేక రకాల మనుషులు ఉన్నారు. కానీ అందరూ కలిసి ఒకే రకంగా జీవించే రకంగా భౌగోళిక పరిస్థితులు అలా ఉన్నాయి. దానికి అనుగుణంగా జీవన విధానం ఉండాల్సింది. అలాంటిది మనకు ఏర్పాటు చేయబడింది. అది శాశ్వతమైన వాటిని ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఈ శాశ్వత విధానం అంతా కూడా మనకు మొదటి నుంచి ఉంది మన హైందవ ధర్మంలో. ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి ముఖ్యమైన సహకారం చేసేవాళ్ళు స్త్రీలు. కాబట్టి మనకు ఉంది కదా, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటే వాడు అమ్మ తర్వాతే తల్లి, గురువు ఆమె, అన్ని లీడ్ చేసేది కూడా తల్లి. కాబట్టి తల్లి స్థానం, అవతార పురుషుడైనా అమ్మకు పుట్టేస్తుంది కదా వాడు. అప్పుడు ఆ అమ్మే అతన్ని పెంచి పాలించి లాలించి పోషించాలి. కాబట్టి అక్కడి నుంచి ఆ అమ్మ ఒడి నుంచే వాడికి చదువు రావాలి, విద్యా విధానం రావాలి, ప్రవర్తన రావాలి, వాడు తినే వ్యవహారం రావాలి, అన్ని అక్కడి నుంచి రావాలి. కాబట్టి మనకు స్త్రీలకు మనకు చాలా గొప్పతనాన్ని మనకు ఇచ్చారు. మన ధర్మంలో హిందువులు చాలా స్త్రీలకు గొప్ప స్థానం ఇచ్చేశారు. మన శరీర పరిస్థితి బట్టి మనకు అనుగుణంగా అన్ని ఏర్పాటు చేయబడ్డాయి, అలా తయారు చేశారు. అలాంటి శాశ్వతమైన వాటిని ఏర్పాటు చేశారు మనకి. దానివల్ల ఏమవుతుంది? ఇవి కూడా ఈ వర్ణశంకర కారకైహి, వర్ణశంకరంగా జరిగితే అప్పుడేమైపోతుంది? ఈ శాశ్వతంగా మనం పెట్టుకున్న కట్టుబాట్లు, మనం పెట్టుకున్న ధర్మాలు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి
మన వేదంలో మనకు చెప్పినటువంటి వేద ధర్మం ప్రకారంగా ఉండే విషయాలు, ఆ జాతి ధర్మం అంతా కూడా ఏమవుతుంది, ఉత్సాద్యంతే, సమూలంగా నాశనం అయిపోతుంది వర్ణ సంకరం జరిగితే. అదే జరగకుండా ఉంటే ఆ స్త్రీలు ఉన్నతమైన వాళ్ళైతే వాళ్ళు అన్ని సాధించగలుగుతారు. ఇప్పుడు మనం చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్పుకున్నాం, మన రాజకీయ నాయకుడు. ఆయన ప్రధానమంత్రిగా చేసిన వాడు. ఆయన నిస్వార్థంగా చేశాడు. ఆయన ఒక కారుకి లోన్ పెట్టి కొనుక్కున్నాడు. కానీ ఆయన మధ్యలోనే విష ప్రభావం వల్ల మరణించాడు. ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి మరణించాడు. కానీ ఎలా జరిగిందనే విషయం ఇంకా మీకు తెలియదు. కానీ లోన్ తీర్చలేదు, ఆయన చనిపోయాడు కదా, ఎలా తీర్చాలి? అప్పుడు ఈ విషయం అందరికి తెలిసిపోయి ఆయన మీద గౌరవం ఉండే వాళ్ళంతా ఆయన భార్యకు డబ్బులు పంపించారు అన్ని దగ్గర నుంచి. మేము లోన్ తీరుస్తాం అని చెప్పి పంపించారు. కానీ ఆమె ఎంత సంస్కారం, అటువంటి అతని భార్య కాబట్టి ఆమె అందరి మనీ ఆర్డర్లు మళ్ళీ తిరిగి పంపించేసి, నేను నాకొచ్చే ఆ పెన్షన్ డబ్బులతో తీరుస్తాను తప్పించి ఎట్టి పరిస్థితులను ఎవరిని నేను స్వీకరించను, నా భర్త అడుగు జాడని నేను నడుస్తున్నా అని చెప్పి ఆమె జాతి గర్వించే రకంగా ఆమె పనిచేసింది. అందరి డబ్బులు ఆమెకి ఇచ్చేసింది. పంపించి తను సంపాదించుకుని తనకొచ్చిన పెన్షన్ డబ్బులతోనే ఆ కారుకుంట లోన్ తీర్చింది. ఎంత ఉన్నతమైన ఆలోచన ఉన్నాయి చూడండి ఒక స్త్రీకి. కాబట్టి స్త్రీలు అనుకుంటే ఎంతో ఉన్నతంగా ఆలోచించగలరు, ఎంతో ఉన్నతంగా జీవించగలరు. కాబట్టి అది చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ వల్లే ఈ దేశం అంతా బాగుపడుతుంది, సమాజం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఆ విషయంగా చెప్తున్నాడు ఈ అర్జునుడు ఆయన. కానీ ఈ మోహంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. కానీ ఈయన చెప్పేవన్నీ మనకు పనికొచ్చేవి, ఇప్పటి కాలానికి అనుగుణంగా చెప్తున్నాడు ఆయన. కానీ అప్పటి కాలంలో అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళంతా వైదిక ధర్మాన్ని చక్కగా ఆచరించిన వాళ్ళు ఎవరు లేరు. స్త్రీలు ఆచరించారు, పురుషులు ఆచరించారు. అందరూ ఆ పద్ధతిలో ఉండిపోయారు. అసలు మనమే చూస్తాం కదండి, ఆమె ద్రౌపదీదేవి అంత మహారాణి, రాజసూయ యాగం జరుగుతుంటే ఆమె ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది. ఇంటికి వచ్చిన చెలికెత్తెల దగ్గర నుంచి అందరినీ గౌరవించి మాట్లాడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అంత పెద్ద యాగం జరుగుతుంటే ఒక స్త్రీ అంత ప్రముఖ పాత్ర వహించింది. అందరికంటే ముందు నిద్ర లేచి అన్ని పనులు ఆమె రాణి అనుకుంటే అందరూ చేస్తారు పనులు. కానీ ఆమె తన కర్తవ్యంగా భావించి యజ్ఞం అంటే మనం చేయాల్సింది. యజ్ఞం చేస్తే ఏమవుతుంది, ప్రకృతి మనకు సహకరిస్తుంది. అందుకని యజ్ఞాలు చేయాలి. ఆ యజ్ఞాన్ని తోడ్పడడం కోసంగా అహర్నిశలు సహాయం చేసింది. ఉదయం లేచి అందరికి సేవ చేసింది. ఎక్కడెక్కడ వచ్చిన బంధువులందరినీ ఆదరంగా ఆహ్వానించింది. చిరునవ్వుతో ఉందా రోజంతా. ఆమె అలసిపోయిన శరీరము చిరునవ్వుతోనే పలకరించింది అందరినీ. అందరూ ఆశ్చర్యపోయారు ఆమె చూసి. అందరికంటే ముందు నిద్ర లేస్తుంది. ఎప్పుడు తింటుందో, ఎప్పుడు తినదో, ఎప్పుడు రాత్రికి పూర్తి చేస్తుందో తెలియదు. అటువంటి గొప్ప స్థితిలో ఉండింది ఆమె. ఒక స్త్రీగా ఉండి ఎన్ని సాధించిందో చూడండి. కాబట్టి గౌరవాన్ని సంపాదించేసింది. అటువంటి జాతిలో ఉండే ధర్మాన్ని ఆమె చేసి చూపించింది. అందరు ఇలా జీవించాలి, 10 మంది కోసం మనం జీవించాలి, 10 మందిని అనర్థంగా జీవించకూడదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్వార్థంతో ఉండే వాళ్ళంతా ఎలా ఆలోచిస్తారంటే రాక్షసుల్లాగా ఆలోచిస్తారు. తమ స్వార్థం, తనదే, తమ సుఖం, తమ సౌఖ్యం, తమ వాడు సుఖంగా ఉండాలి. మనం చూసాం లలితా శాస్త్రంలో బండాసురుడు ఏం చేశాడు, వాడు సుఖంగా ఉండాలని చెప్పి అందరికీ ఉండే సుఖాన్ని తీసేశాడు. వాడు ముల్లోకాల్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండి తట్టుకోలేకపోయాడు. వాడు రాక్షస మనస్తత్వం అంటారు దాన్ని. అట్లా కాకుండా జాతిలో ధర్మంలో ఏముంటుంది, జాతి ధర్మం కానీ కుల ధర్మం కానీ ఏం చెప్తుంది, ఆ రాక్షసత్వాన్ని చెప్పదు, పరమాత్మ తత్వం చెప్తుంది. పరమాత్మగా ఉండి పరమాత్మ ఏ విధంగా అందరికి పరమాత్మ ఎంత గొప్పవాడు కాదు, మనకు ఎంత ప్రకృతి ఇచ్చాడు, ఎంత పంచభూతాలు ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంది? మనం ఎక్కడుండేవాళ్ళం? సూర్యుడిని ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంది? చంద్రుడిని ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంది? భూమి ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంది? ఇవన్నీ ఎవరు ఇచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. ఇదే కదా మన ధర్మం చెప్పేది. ప్రకృతిని ఆరాధించమనే మనకు చెప్తుంది, ప్రకృతిని పాడు చేయమని మనకు చెప్పదు. కానీ మనం వాడుకోవడం శ్రద్ధగా ఒకప్పుడు వేదం ప్రకారం వెళ్ళిన మార్గం అంతా కూడా ప్రకృతిని చాలా చక్కగా కాపాడుకున్నారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నాం. అంటే రాక్షస మనస్తత్వం వచ్చేసింది, దైవ మనస్తత్వం పోయింది. వేదం చెప్పేదంతా మన జాతిని కాపాడే ధర్మం చెప్తుంది. అందుకే చెప్తున్నాడు వర్ణ సంకర కారక. ఈ విధంగా వేరే జాతి వాళ్ళని చేసుకున్నా, వేరే
వర్ణం మారినా కూడా ఆ ఉండే సంప్రదాయాలంతా కూడా పోతాయి. పోయిన వాళ్ళు ఏమైపోతుంది, కుల జ్ఞానం, కులం చెడిపోతుంది, కుల వ్యవస్థ నాశనం అయిపోతుంది. అది నాశనం అయిపోతే దోషైరేతై, ఆ దోషం ఆ చేసిన వాళ్ళు ఎవరైతే చేశారో ఆ పనులన్నీ కూడా అందరినీ హింసించాలి, తామే గొప్పగా ఉండాలి, తామే అందరిలో ఆధిపత్యం సంపాదించాలనే పిచ్చి వ్యామోహంలో పడిపోయి ఈ విధంగా వర్ణ సంకరం చేసేస్తారు. దీనివల్ల నష్టపోయేది ఎవరు? సమాజం నష్టపోతుంది, దేశం నష్టపోతుంది. వాళ్ళు చేసిన వాడు భ్రష్టు పడిపోతాడు, అంతకంటే జరిగేది ఏం లేదు. కానీ వాడికి చేసేటప్పుడు అదొక పిచ్చి ఆనందంలో చేస్తారు. తర్వాత వాళ్ళే చింతించాల్సిన రోజు ఒక రోజు వస్తుంది. దానిని పరమాత్మ విధించే శిక్షకు వాళ్ళు తప్పించుకోలేరు. ఆ శిక్ష మాత్రం వాళ్ళు భరించి తీరాల్సి వస్తుంది. మనం అల్ప శక్తి గల వాళ్ళని ఓర్చుకున్నా, ప్రకృతి ఓర్చుకున్నా, పరమాత్మ ఓర్చుకోడు. పరమాత్మ మాత్రం దానికి తగిన గుణపాఠం నేర్పిస్తాడు. ఎప్పుడో అప్పుడు దెబ్బ కొడతాడు. కొంతకాలం చూస్తారు, పాపం పండేదాకా ఎదురు చూస్తారు, పాపం జరుగుతున్న సేపు చూస్తుంటారు. తర్వాత దానికి తగిన శిక్ష మాత్రం విధించి తీరుతుంది. ప్రకృతి వదిలిపెట్టదు. మనం చూసాం కదా, లలితా శాస్త్రంగా సౌందర్యాలు ఏం చెప్పారు, అయ్యవారి జోలికి వచ్చేసరికి అమ్మవారి ప్రకృతి బీభత్సంగా తయారైపోతుంది. ఆమె తట్టుకోలేదు. అది కూడా స్త్రీశక్తే కదా ప్రకృతి అంతా కూడా. ప్రకృతి స్వరూపిణి, ప్రకృతి భరించలేదు. అప్పుడు బీభత్సంగా తయారవుతుంది. సునామీలు వస్తాయి, పిడుగులు పడతాయి, అన్ని మారిపోతాయి, ఉల్కాపాతాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. ఇవన్నీ ప్రకృతి చేసే పనులు. కాబట్టి పరమాత్మ మాత్రం ఒప్పుకోడు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు కూడా, ఇలా జరుగుతుందయ్యా, నీకు తెలియంది ఏముంది, కృష్ణ పరమాత్మ నీకు అన్నీ తెలుసు. కాబట్టి ఈయన ఎందుకు చెప్తున్నాడు మళ్ళీ, ఇలా జరుగుతుంది కాబట్టి మనం నివారించాలి. నివారించాలంటే ఏం చేయాలి? యుద్ధం ఆపాలి. అది నేను చెప్పింది, యుద్ధం ఆపాలంటున్నాడు. కానీ నిజానికి మనం చూస్తే ఇది భారత యుద్ధం చెప్పుకుంటున్నాం. నిజానికి మన నిత్య జీవితంలో కూడా ధర్మానికి అధర్మానికి ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. దీన్ని నివారించగలం అంటే ధర్మ మార్గంలో వెళ్ళిన వాడు మాత్రమే నివారించగలడు. అధర్మ మార్గంలో ఎంతమంది రాక్షసులాగా చెలరేగినా ధర్మం ఎప్పటికైనా గెలిచి తీరాల్సింది. దానికి పరమాత్మ అండ ఉంటుంది. ఆ విషయాన్ని ఈయన చెప్తున్నాడు. ఎవరు? అర్జునుడు. 44వ శ్లోకం పలికేవాళ్ళు ఎవరు? నేను అరుణ కుమారినండి, కరవది అరుణ కుమారి, హైదరాబాద్. అరుణ కుమార్ గారు రెడీనా? రెడీ. ఉత్సన్న కుల ధర్మాణం, ఉత్సన్న కుల ధర్మాణం, మనుష్యాణం జనార్దన, మనుష్యాణం జనార్దన, నరకే నియతం వాసో, నరకే నియతం వాసో, భవతీత్యనుస్తుమా, భవతీత్యమసుశ్రుమా. ఉత్సన్న కుల ధర్మాణం, ఉత్సన్న కుల ధర్మాణం, మనుష్యాణం జనార్దన, మనుష్యాణం జనార్దన, నరకే నియతం వాసో, నరకే నియతం వాసో, భవతీత్యనుస్తుమా, భవతీత్యమసుశ్రుమా. ఉత్సన్న కుల ధర్మాణం, ఉత్సన్న కుల ధర్మాణం, మనుష్యాణం జనార్దన, మనుష్యాణం జనార్దన, నరకే నియతం వాసో, నరకే నియతం వాసో, భవతీత్యనుస్తుమా. భవతీత్యమసుశ్రుమా. అరుణ గారు నోట్ చేసుకోండి. ఓకే. ఉత్సన్న కుల ధర్మాణం, ఈ విధంగా సమూలంగా ధర్మం అంతా, కుల ధర్మం అంతా నాశనం అయిపోతే మనుష్యాణం, మనుషులలో జనార్దన, మళ్ళీ జనార్దన పదం తీసుకొచ్చాడు. జనార్దన ఎందుకు ఆ పదాన్ని ఎక్కువసార్లు చెప్తున్నారు చూడండి. ఇప్పటికీ ఒక కాలానికి కూడా ఇదే పరిస్థితి. జనార్దన అంటే ఎవరి జనులు చేసే తప్పులకు తగిన శిక్ష విధించేవాడు జనార్దన అని అంటే అర్థం. మనుషుల నుంచి తప్పించుకోవచ్చేమో, తప్పులు చేసి తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి దగ్గర తప్పించుకోలేము. దానికి తగిన శిక్ష మాత్రం ఉండి తీరుతుంది.
కాబట్టి జనార్దన అనే పదం మాటి మాటికి తీసుకొస్తున్నాడు ఆయన. నరకే నీతం వాసం. ఒకవేళ మనం ఈ విధంగా ధర్మాన్ని, కుల ధర్మాన్ని, జాతి ధర్మాన్ని మనం చూసి కూడా నిర్లక్ష్యంగా వదిలేసినట్టయితే నరకే నీతం వాసం, నరకానికి పోతాం కదా. భవతి ఇత్యని సుశ్రుమ, ఇలా అని చెప్పి మనకు ఎవరు చెప్పారు? సుశ్రుమ ఎప్పటికో గురు పరంపరగా ఎప్పటి నుంచో మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి, మన గురువులు చెప్తున్నారు, మన పెద్దలు చెప్తున్నారు, అందరు మన ధర్మశాస్త్రాలని చెప్తున్నాయి నరకాయాతన పొందుతామని చెప్పి అని ఖచ్చితంగా చెప్తున్నాయి కదా. నీకు తెలియనిదే ఉంది జనార్దన, నీకు తెలుసు కదా. ఏ విధంగా మనం తప్పు చేస్తే, అధర్మంగా ప్రవర్తించినట్టయితే, అధర్మం పెరిగిపోతే, వర్ణ సంకరమే జరిగితే, దానివల్ల కులం నాశనం అయిపోతే, జాతి నాశనం అయిపోతే దానికి తగిన నరకయాతన ఉంటుంది కదా మనుషులకి. ఈ విషయం నీకు తెలుసు కదా అని అడుగుతున్నాడు. చూడండి ఎంత బాగా అడుగుతున్నాడు. నిజానికి నిజమే, భూమి మీద మనం తప్పించుకోవచ్చు. మన మన న్యాయశాస్త్రం, మన చట్టాలు అవన్నిటిని మనం ధిక్కరించవచ్చు. మనమేమి అధర్మంగా ప్రవర్తించినా మనకేమీ కాదు లేని మనం ధిక్కారంగా జీవించవచ్చు. కానీ భగవంతుడు మాత్రం వదిలిపెట్టాడు. దానికి తగిన శిక్ష ఆయన ఇచ్చి తీరుతాడు. ఎలా ఇస్తాడు? ఎంత నీచమైన జన్మలు ఎత్తాలో అంత నీచమైన జన్మలు ఎత్తేటట్టుగా చేస్తాడు. ఇది మనకి రామాయణంలో కనిపిస్తుంది ఆ విషయం. రామాయణంలో ఆ జాతి కుక్క వచ్చి ధర్మ గంట కడితే రాముడు అది గంట మోగిస్తుంది. మోగించినప్పుడు పిలుస్తాడు, రాముడు ఎందుకు కొట్టావు ధర్మ గంట అంటే దాని నోటి నుంచి అంత రక్తం కారుతుంటుంది. ఎవరు కొట్టారు, నీకేమైందని అడిగితే అది చెప్తుంది, నేను ఎవ్వరికి ఏ ద్రోహం చేయలేదు, ఆయన నన్ను కర్రతో కొట్టాడు అని చెప్తుంది. అప్పుడు ఎవరు కొట్టారు? అది మాట్లాడుతుంది మానవ భాషలో. అప్పుడు ఎవరు కొట్టారు చెప్పమంటే దానికి పూర్వజన్మ జ్ఞానం గుర్తుంటుంది అన్నమాట. అప్పుడు ఎవరు కొట్టారు చెప్తుంది. వాళ్ళ బట్టలపై తీసుకొస్తారు అతను తీసుకొచ్చిన తర్వాత అతన్ని రాముడు అడుగుతాడు, ఈ కుక్క నీకేమైనా ద్రోహం చేసినా, ఎందుకు కొట్టావు కుక్కనంటే అది నాకేం ద్రోహం చేయలేదు, నాకు ఈ రోజు భిక్ష వెతుకోవడానికి పోతే నాకేమీ దొరకలేదు, ఆ కోపంతో ఆ యొక్క ఆకలి వల్ల అది నాకు అడ్డం వస్తే దాన్ని కొట్టాను అంతే, నా కోపం అంతా దాన్ని ప్రదర్శించాను, అంతకుమించి నేనేం చేయలేదు, అదేం తప్పు చేయలేదు చెప్తాడు. అప్పుడు రాముడు దీనికి ఏం శిక్ష విధించాలి ఇతన్ని అంటే అందరూ ఎవరు చెప్పలేకపోతారు. ఊరికే ఏ కక్ష కార్పణ్యం లేకుండా కొట్టిన వాడికి ఏ శిక్ష విధించాలో అర్థం కాదు ఎవరికి. అప్పుడు రాముడు అంటాడు, ఇంత మానవ భాషలో మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పు ఏం శిక్ష విధించాలో ఇతనికి, నువ్వే కదా బాధపడ్డావు ఇతని వల్ల, ఏం శిక్ష విధించమంటావు అంటాడు. అప్పుడు ఆ కుక్క ఏం చెప్తుంది, వీడిని తీసుకెళ్లి పీఠాధిపతిని చేయమంటుంది. అప్పుడు అతను పీఠాధిపతిని చేయమని చెప్తుంది. పీఠాధిపతిని చేస్తారు. చేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంది, ఇటువంటి శిక్ష ఏంది, ఇంత క్రూరంగా కొట్టిన వాడికి పీఠాధిపతిని చేస్తారా? వాడు చాలా సంతోషంగా వెళ్ళిపోతాడు, అబ్బా నేను కుక్కను కొట్టబట్టి నాకు పీఠాధిపత్యం వచ్చింది, ఒక దేవాలయ వ్యవస్థకే నేను అధికారిని అయిపోయాను, వాడు సంతోషంగా వెళ్ళిపోతాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రాముడే అడుగుతాడు కుక్కని, ఎందుకు అతనికి అట్లాంటి శిక్ష విధించావు నువ్వు అంటాడు. అప్పుడు అది చెప్తుంది, నేను ఒకప్పుడు ఆ పీఠంలోనే నేను ధర్మాధికారిగా ఉన్నాను, ఉండి నేను చాలా తప్పులు నేను ఎక్కడా చేయలేదు, నాకు తెలిసి మాత్రం నేను తప్పులు చేయలేదు, కానీ నేను తెలియకుండా ఏదో తప్పు చేసినట్టున్నాను. ఆ దేవాలయ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో కానీ తప్పు చేస్తే కుక్కగా 1000 జన్మలు వస్తుంది. ఆ విధంగా నేను 1000 జన్మలు నేను ఎత్తుతున్నాను. ఇప్పుడు కుక్క జన్మలో ఉన్నా నేను, నాకు పూర్వజ్ఞానం ఉంది. ఎందువల్ల నేను దైవ ధ్యానంలో ఉండి గొప్ప పనులు చేయడం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి ఉంది, మళ్ళీ నాకు జరగబోయేది కూడా నాకు తెలుస్తుంది, ఎవరికి ఎటువంటి శిక్ష విధించాలో కూడా నాకు ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు వీడిని అనవసరంగా నన్ను కొట్టాడు, వీడు ఇట్లాంటి వాడు రేపు ఈ పీఠాధిపతిని ఇస్తే వీడు అనుక్షణం తప్పులే చేస్తాడు, వాడి స్వార్థానికే ఉపయోగించుకుంటాడు. దేవాలయం సంబంధించినంత తాకకూడదు, అసలు వాటి వస్తువులు తాకకూడదు, వాటిని వాడుకోకూడదు, అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవాలయ వ్యవస్థలో, లేకపోతే కుక్కలుగానే జన్మిస్తారు, ఇంకా వేరే జన్మే ఉండదు. మనకు సాక్ష్యం అది, రామాయణం సాక్ష్యం. అప్పుడు చెప్తుంది, వీడు నా పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన వాడు ఇక రేపు అన్నిట్లో దుర్మార్గంగా ఉంటాడు, కాబట్టి వీడి ఇంకెన్ని జన్మలు ఎత్తుతాడో కుక్కలుగా నాకని, అందుకోసం వాడికి ఆ శిక్ష విధించాలని చెప్తుంది. అప్పుడు కూర్చున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు, ఓహో ధర్మశాస్త్రంలో ఇంత ధర్మం ఉందా అని తెలుసుకుంటారు. కాబట్టి నరకం ఖచ్చితంగా ఉంటుంది, మనిషి లేకుండా పోదనమాట.
ఈ విధంగా ఇప్పుడు చేస్తున్న తప్పులన్నీ ఇతరులంతా హింసించి వాళ్ళు చేసే పనులన్నింటికి శిక్ష తప్పించుకోవచ్చు, భూలోకాలను తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడిని తప్పించుకోలేదు. మనమే చూస్తుంటాం చూడండి, ఎంత చిన్న పురుగుల దగ్గర నుంచి ఉన్నాయి జీవరాశిని చూడండి. ఎక్కడి నుంచి మన లెట్రిన్ లో కూడా పురుగులు ఉన్నాయి. నికృష్టమైన పని చేసిన వాళ్ళు లెట్రిన్ లో పురుగులుగా పుడతారు. పేడ పురుగులు, భూమి తవ్వితే ఎన్ని రకాల పురుగులు కనిపిస్తాయండి. ఎంత జీవరాశి కనిపిస్తుంది. వాళ్ళంతా అటువంటి రాక్షస పనులు చేసిన వాళ్ళే, ఇతరుల మీద దాష్టికంగా రాక్షసంగా ప్రవర్తించిన వాళ్ళే. వాళ్ళందరికీ ఆ జన్మలు తప్పించుకోవచ్చు, భూమి మీద తప్పించుకోవచ్చు, భూమి మీద ఇతర మానవులు హింసించవచ్చు, కానీ దాని గురించి తప్పించుకోలేదు. అది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకనే జనార్దన పదం ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మనమే చూస్తున్నాం అటువంటి జన్మల్ని. మనం ఎన్ని పురుగులు చూస్తున్నామండి, ఎంత జీవరాశిని చూస్తున్నాం. అవన్నీ కూడా లక్షల్లో ఉంటాయి, క్షుద్రమైనవి. అవి క్షుద్ర జన్మ కాబట్టి దోమలు, ఈగలు ఇవన్నీ క్షుద్రమైనవి. అంటే వెధవ పాపాలను చేసిన వాళ్ళు అలా పుడతారు. వాళ్ళ దృష్టి అంతా ఇతరులను ఏడిపించడం అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏడిపించడానికి వస్తాయి ఆ జీవుడు. అప్పుడు మనం సంహరించినా మనకేం దోషం రాదు. ఎందుకు దోషం రాదు? అవి మనల్ని హింసిస్తున్నాయి కదా. హింసించే వాటిని హింసించవచ్చు, కానీ మనల్ని హింసించిన వాటిని మాత్రం వాటి జోలికి మనం పోకూడదు. వెళ్ళామంటే దానికి శిక్ష మాత్రం భగవంతుడి దగ్గర ఉండి తీరుతుంది. దాన్ని తప్పించుకోలేరు, అసాధ్యం ఆయనే తప్పించుకోవడం మాత్రం. కాబట్టి ఈ విధంగా కులధర్మం, సంకర జాతి ధర్మం ఇవి రెండు పాటించకపోతే నరకం వస్తుందంటే వచ్చి తీరుతుంది, దాంట్లో సందేహం లేదు. కానీ దానికి సమయం ఉంటుంది. మనం అనుకున్నట్టుగా మనం అనుకుంటుంటాం, చాలా మంది మహామేధావులు అయినట్టుగా ఇప్పుడు తప్పు చేస్తే ఇప్పుడే శిక్ష విధించాలి కదా అనేసేసి. ఇప్పుడే శిక్ష విధించడానికి కాదు, నీకు శిక్షణ ఇస్తాడు భగవంతుడు, ముందే చెప్తాడు. నీకు వ్యాధి రూపంగా ఏదో చెప్తాడు, నువ్వు ఆ సింటమ్స్ బట్టి నీ బుద్ధి మార్చుకున్నావా సరే, లేకపోతే ఖచ్చితంగా ఆయన మాత్రం ఇవ్వాల్సిన శిక్ష నీకు ఇచ్చుకుంటూ పోతుంటాడు. ఆయన అంత గొప్పవాడు భగవంతుడు. భగవంతుడు తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు అందరు చేస్తున్న పనులవే, మేమేమో అన్ని చేసుకుంటున్నాం, మన లగ్జరీ లైఫ్ గడిచిపోతోంది, అంత జీవితం హాయిగా ఉంది, ఇంకోళ్ళ మీద దాష్టికం చేస్తామని జీవిస్తుంటారు ఇగో ప్రాబ్లంతో. కానీ వాటి తర్వాత అనుభవించే కుక్క కన్నా నీచమైన జన్మ. కుక్క కూడా పుణ్యం చేస్తుంటే అవి గొప్ప ధనవంతుల పుడతాయి, ధనవంతుల ఉంటాయి, వాళ్ళ బెడ్రూముల్లో పడుకుంటాయి, అవి భోగాలు అనుభవిస్తాయి, అవి వాళ్ళ కార్లలో తిరుగుతాయి, వాళ్ళు పెట్టే గొప్ప తిండి తింటాయి. కానీ వీధి కుక్కలు ఉంటాయి, అవి మాత్రం తినలేవు, సగం రోజు పస్తులు ఉండాల్సిందే. అలాంటి నికృష్టమైన జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఇప్పుడు చేస్తున్న సమాజంలో ఉన్న వాళ్ళంతా, అధర్మం చేస్తున్న వాళ్ళంతా పరిస్థితి కూడా ఇంతే, తప్పించుకోలేదు దాని గురించి మాత్రం. ధర్మ మార్గంలో వెళ్ళిన వాడు మాత్రమే నరకయాతన పడకుండా వాడి జీవితాన్ని వాడు హాయిగా గడపగలుగుతాడు. ఇప్పుడు మనం అనుకుంటాం, మరి మంచి వాళ్ళకే కష్టాలు వస్తున్నాయే, మరి ఎందుకు అంటే వాళ్ళు పూర్వజన్మలో పాపాలు చేస్తుంటారు, దానికి పనిష్మెంట్ మనం ఈ జన్మలో అనుభవించాలి. దానికి తగినట్టే మనం జన్మ తీసుకుంటాం. అసలు జన్మ తీసుకునేది అంతా మనకు భగవద్గీతలో మధ్యలో చాలా విపులంగా చెప్తాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనిషి ఏ విధంగా జన్మ ఎత్తుతాడు, ఎలా ఉంటుంది జీవితం అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పేస్తాడు. ఇదంతా వివరంగా చెప్తాడు భగవద్గీత. అందుకనే భగవద్గీత అందరూ ఆచరించదగ్గది, పారాయణ చేసి ఆగిపోయేది కాదు. ఇది ప్రతి శ్లోకాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని దాని అంతరార్థాన్ని తెలుసుకొని మనం ఆచరించదగ్గ విషయం చెప్పేదే భగవద్గీత. కాబట్టి ఇంత గొప్ప విషయాన్ని అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడు చెప్పేవన్నీ అక్షర సత్యాలు, అబద్ధాలు కావు, అన్ని నిజాలే. కానీ అతని మనసు ఎంత విశాలంగా ఉందో చూడండి. కుచ్చితమైన ఆలోచనలు లేవు, దుర్మార్గమైన ఆలోచనలు లేవు. ఎంత ముందు చూపుతూ ఆలోచిస్తున్నాడు, సమాజం గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడు. సమాజంలో ఒక కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. ఆ కుటుంబం ఎదిగేది ఒక స్త్రీ వల్లని, ఆ స్త్రీ సక్రమంగా ధర్మాన్ని ఆచరిస్తే ఆ ఇల్లే స్వర్గం అవుతుందనే విషయాన్ని గుర్తించిన విషయాన్ని మనకు చెప్తున్నాడు ఆయన. ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు. దేశ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు మొదలుపెట్టి నిజానికి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు మనకి ఇవంతా మధ్య వివరంగా మనకు భగవద్గీతలో ఇంకా వివరంగా వస్తుందండి. మనము పంచయజ్ఞాలు చేయాలి. ఉదయం లేచి రాత్రి పడుకునేదాకా పంచయజ్ఞాలు చేయాలి. ఏం చేయాలి? నిద్ర లేయడమే దేవరుణం తీర్చుకోవాలి. భగవంతుడు నీకు జన్మించాడు కాబట్టి ఆయన కృతజ్ఞతగా మనం ఏదో స్తోత్రమో ఏదో ఒకటి మనం చేసుకోవాలి. తర్వాత నీకు తల్లి తండ్రి జీవితం ఇచ్చారు కాబట్టి శారీరక
కూడా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దైవ రుణం. తర్వాత పితృ రుణం. పితృదేవతలు మనకు సహకరించబట్టే మన జన్మ ఎత్తాము, మనకు దేహం ఇవ్వబడింది. దేహం ఇస్తేనే కదా నువ్వు సాధన చేస్తావు, సాధన చేస్తేనే మోక్షం పొందుతావు. మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండాలంటే, నీచమైన జన్మలు ఎత్తకుండా ఉండాలన్నా, స్వర్గానికి పోకుండా ఉండాలన్నా ఉండే దారి ఒకటే, ఈ దేహమే అవసరం. ఈ దేహం ఉంటేనే కదా నువ్వు సాధన చేస్తావు, సాధన చేస్తేనే కదా ఇంకో జన్మలు లేకుండా చేసుకుంటావు. కాబట్టి అటువంటిది ఇచ్చేవాళ్ళు పితృదేవతలు. కాబట్టి పితృ రుణం తెచ్చుకోవాలి. తర్వాత ఋషి రుణం. ఋషి రుణం అంటే ఇప్పుడు నీకు ఇంత జ్ఞానం ఎవరు ఇస్తారు? ఋషులు పుస్తకాలు రాయబట్టి, స్తోత్రాలు రాయబట్టి, నువ్వు చదవబట్టి నీకు జ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ ఋషుల యొక్క రుణం తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. ఇప్పుడు వ్యాసుడు రచించాడు భగవద్గీతను, మనం చదువుతున్నాం అంటే ఋషుని రుణం తెచ్చుకుంటున్నాం. అలాగే సౌందర్యలహరి గాని శంకరాచార్యులు రచించాడు, శివానంద శంకరాచార్యులు రచించారు. ఈ భగవద్గీత కూడా భాష్యము శంకరాచార్యులు రచించాడు. మొట్టమొదటి రచించింది ఆయనే. తర్వాత ఎంతో మంది రచించుండవచ్చు, కానీ ఆ శంకరాచార్య భాష్యం చదవకుండా ఎవరు భాష్యం రాయలేరు. ఎందుకంటే అంత కష్టమైంది ఈ భగవద్గీత. అసలు విషయం తెలియదు. ఇది ఉపనిషత్తుల సారం కాబట్టి, ఉపనిషత్తులు చాలా కష్టమైనవి కాబట్టి, దాన్ని సారాన్నంత గ్రహించిన వాడు కాబట్టి ఆయన సులభంగా దీనికి భాష్యం రచించాడు. ఆయన రచించిన తర్వాత మిగతా అందరు రచిస్తున్నారు. కానీ ఇప్పుడు రచించేవాడు మేము భాష్యం రచించామని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆయనది విత్తనం ఆయనది లేకపోతే మాత్రం ఈ భగవద్గీత ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మీకు కూడా ఈ శ్లోకాలు ఇచ్చేసి అర్థం చెప్పండి అంటే ఎవరు చెప్తారు? అంత బాగా తెలుసుకోవాలంటే శంకరుడి యొక్క భాష్యం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఋషి రుణం, ఆయన రుణం తీర్చాలంటే వాళ్ళు లేరు, కానీ వాళ్ళ యొక్క జ్ఞానం మనకి ఇచ్చారు కాబట్టి వాళ్ళ స్తోత్రాల్లో ఏదో ఒక దాని గురించి మనం అర్థవంతంగా తెలుసుకోవాలి. అర్థవంతంగా చదివితేంది నువ్వు జీవితానికి అన్వయించుకుంటావు, అన్వయించుకుంటే నువ్వే బాగుపడేది, వాళ్ళేం బాగుపడేది ఏం లేదు. వాళ్ళని తలుచుకున్నంత మాత్రం నీకు ఋషులను తీర్చుకుంటే జ్ఞానం ఇచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి ఋషి రుణం. తర్వాత భూత రుణం. భూత రుణం అంటే మన చుట్టూ అంతా జీవరాశి ఉంది, వాటికి కూడా మనం రుణం తెచ్చుకో. ఇది మళ్ళీ పూర్తిగా మళ్ళీ వస్తుంది భగవద్గీత మధ్యలో. ఆయన కృష్ణ పరమాత్మ మళ్ళీ చెప్తాడు, 5 యజ్ఞాలు నేను పెట్టానని ఆయన చెప్తాడు. కాబట్టి ఈ రుణం ఇలా తీర్చుకోవాలి. ఈ యజ్ఞం చేయాలి, భూత యజ్ఞం చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన స్నేహితుల్ని, బంధువుల్ని, లేదా పశుపక్షాలని అన్నిటినీ మనకు వాటికి కావాల్సిన ఆహారం మన చేతనైనంత వరకు, మన శక్తి మించిగా, మన శక్తికి తగినట్టుగా చేయాలి. ఇది మన ధర్మం మనకు చెప్పేది. ఇది మన కులధర్మం చెప్పేది. కులధర్మం చెప్పేది ఇదే. ఈ ధర్మాన్ని ఆచరించాలంటే ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి. ఈ 5 యజ్ఞాలు చేయాలంటే కుటుంబం బాగుంటే కదా చేస్తావు, లేకపోతే ఏం చేస్తావు? చేయలేవు కదా. కుటుంబంలో టెన్షన్ ఉంది, ఏం చేస్తావు? చేయలేవు. ఆ టెన్షన్ పోగొట్టగల శక్తి స్త్రీకే ఉంది. కాబట్టి ఆ స్త్రీ మారకుండా కులధర్మాన్ని పట్టుకుంటే మళ్ళీ ఆ పిల్లలకు పరంపరగా వచ్చేస్తుంది, అదే ఆచారం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏమైపోతుంది? వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తారు, తమ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా జీవింపజేస్తారు. కానీ ఇప్పుడు ఎంత ఆధిపత్య పోరుతో ఇతరుల వాళ్ళని గౌరవిద్దామని కానీ, వాళ్ళని ఆనందాన్ని తోడ్పడదామనే ఉద్దేశం లేదు. అలా లేదు, అందరి మీద ఆధిపత్యం చెలాయించే స్థితిలో ఉన్నారన్నమాట. ఇది మనకు భగవద్గీతలో ఈ అర్జునుడు చెప్తున్న అసలైన విషయం. అది కులధర్మం, అది ఆ ధర్మాన్ని ఆచరించాలి అనే. కులధర్మం కాదు, వర్ణ ధర్మం, వర్ణాశ్రమ ధర్మం అంటారు. వర్ణాశ్రమాలవి. వర్ణాశ్రమంలో కూడా గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఎందువల్ల గృహస్థుగా ఉన్నవాడే అన్ని చేయగలుగుతాడు. అటు బ్రహ్మచారులను పోషించగలుగుతాడు, అటు సన్యాసిని పోషించగలుగుతాడు, సమాజాన్ని పోషించగలుగుతాడు, అందరినీ ప్రేమించగలుగుతాడు. అంత గొప్ప స్థితి వర్ణాశ్రమ ధర్మానికి ఉంది. దాంట్లో కూడా గృహస్థాశ్రమ ధర్మానికి చాలా ఎక్కువ ఉంది. ఆ గృహానికి గృహిణే కదా. గృహిణి ఉంటేనే గృహం అందంగా ఉంటుంది. గృహిణి లేని ఇల్లు ఏం బాగుంటుంది? ఏం బాగుండదు. కడకళ్ళాడుతుంది. గృహిణి ఇంట్లో తిరుగుతుంటే, ఒక అమ్మవారిలాగా తిరుగుతుంటే ఆ ఇల్లు కడకళ్ళాడుతుంటుంది. ఆ గృహిణి వల్లే గృహం చాలా గొప్పదిగా తయారవుతుంది. ఈ విషయమే చెప్తున్నాడు అర్జునుడు. మన ధర్మశాస్త్రంలో ఏం చెప్పారో ఇంకా మనం పోతే ఉంటుంది. గృహస్థాశ్రమంలో స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, పిల్లలు ఎలా ఉండాలి, అవంతా మనకు మధ్యలో వస్తాయి. మొత్తం ఇదంతా భగవద్గీతలో మొత్తం ఆ ధర్మశాస్త్రం గురించి బాగా చెప్తారు. కాబట్టి ఇంత ఇదిగా ఈ విషయాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు అర్జునుడు. ఈ 2 శ్లోకాల్లో ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎంత ముందు చూపు ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఎంత విశాలమైన మనసు ఉంది అతనికి. ఆయన మనసుకు అర్థం పడుతోంది ఈ శ్లోకాలు. అంతేకాకుండా మనకు
మనకు మార్గదర్శకంగా ఉంది. ఇప్పటి సమాజానికి ఇవి అవసరం. ఈ భగవద్గీత అవసరం. ఎందుకు మనకి ఇంత బాగా తెలుసుకుంటేనే మనం ఏం తప్పులు చేస్తున్నాం అనే విషయం మనకు తెలుస్తుంది. మనలో ప్రత్యేక్ కృప పరాకాశ చెక్ చేసుకోవడం. వెనక్కి తిరిగి మనం చూసుకోవాలంటే లలితా శాస్త్రం చెప్పినట్టుగా మనం తిరిగి చూసుకోవడానికి తగిన జ్ఞానం ఇచ్చేది భగవద్గీత. కాబట్టి భగవద్గీతను ఈ విధంగా తెలుసుకోవాలి. ఇది 43, 44 శ్లోకాలు ఈరోజు మనం అర్జునుడి యొక్క ఆవేదన, అర్జునుడి యొక్క రాగం, అర్జునుడి యొక్క శోకం, అర్జునుడి యొక్క మోహం, మూడింటి భావాల కలయిక మనం తెలుసుకున్నాం. ఆయన మనసులో అద్దం పడుతోంది ఈ 2 శ్లోకాలు.